తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ యొక్క సంచార ఫలితాలు ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. పురోగతి కనబడుతోంది, స్థిరత్వం కనబడుతోంది. ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టుగాను, ఉద్యోగంలో ఉన్న వాళ్లకు ప్రమోషన్స్ వచ్చేటట్టుగా కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొన్ని వ్యాపారాలు సామాన్యంగా నడిస్తే మరికొన్ని వ్యాపారాలు హై రేంజ్లోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. వ్యాపార విస్తరణకు ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత కొత్త ఆర్థిక అవకాశాలు కానీ, ఆదాయ మార్గాలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఆగిపోయిన పనులు గతంలో సగం చేసి వదిలేయడం కానీ, ఏదైనా అనుకోని పనుల వల్ల, అనుకోని సిచ్యుయేషన్స్ వల్ల వదిలేసినవి ఈ రోజు తిరిగి ప్రారంభించడానికి అనుకూలంగా ఉండేటట్టుగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ నెయ్యి దీపం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ యొక్క ఫలితాలు లాభదాయకంగా ఉండబోతోంది. దీంతో పాటు ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రోజుని అస్సలు ఈ రాశి వారు వృధా చేసుకోకండి. స్నేహితుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఒక కీలకమైన వార్త మీకు సంతోషాన్ని కలిగించేటట్టుగా ఉంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో గుర్తింపుతో పాటు కీలకమైన పదవిని పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబంలో ఆనందము, ఆగిపోయిన పనులు ముందుకు పెడతాయి. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు గతంలో వదిలేసినప్పటికీ ఈ రోజుకి ముందుకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు శివాలయంలో కానీ, నవగ్రహ ఆలయంలో కానీ మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ధన నష్టం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ సంబంధాలు మీకు అనుకోని ఫలితాలు ఇవ్వడంతో పాటు అది మీకు కొంతమందికి చెడు ఫలితాలు అవ్వచ్చు, కొంతమందికి మంచి ఫలితాలు అవ్వచ్చు. ఇది మిశ్రమ ఫలితాలు గోచరించే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మానసికంగా ఆందోళన, ఆరాటము, తర్వాత ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రోజు మీరు ఎటువంటి పని ముందుకు పెట్టుకోకుండా ఉండడమే చెప్పదగిన సూచన. తర్వాత ఏ విషయంలోనైనా సరే మీరు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడంలో కానీ, ధనం విషయం వ్యవహారంలో కానీ, ఏదైనా లావాదేవీలు నడిపించడంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా స్తోత్రాన్ని, దుర్గా సప్తశతిని కానీ, దుర్గా స్తోత్రాన్ని కానీ, అమ్మవారి 108 నామాలు కానీ ఈరోజు ఉదయమే చదువుకున్నట్టయితే ఇటువంటి పరిస్థితుల నుంచి కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే.